Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS Study Circle. Today, May 29th, 2020. సో ఈరోజు ఇందు ఈనాడు సాక్షి వంటి దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాలని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుందాం. అందులో మొట్టమొదటిది నేను ఏఎన్యు అని రాశాను. ఏఎన్యు ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో ఈ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎక్కడుంది? మనకు గుంటూరు జిల్లాలో గలదు. ఒకప్పుడు ప్రాచీన కాలంలో గొప్ప బౌద్ధ సన్యాసి అయిన ఆచార్య నాగార్జునుడి పేరిట నెలకొల్పబడిన విశ్వవిద్యాలయం ఇదని మనకు తెలిసిందే. సో ఈ యొక్క ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఈరోజు ఈ QSI గేజ్ అనే సంస్థ ఫస్ట్ ర్యాంకుని ఇచ్చింది. దేనికి ఇచ్చింది అని అంటే ఈ లాక్డౌన్ సందర్భంలో అత్యధికంగా ఏ క్లాసెస్ ఈ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి దేశంలోనే ప్రప్రథమ స్థానాన్ని ఈ యొక్క విద్యను అందించడంలో ఆన్లైన్ విధానంలో ఈ లాక్డౌన్ సందర్భంగా మొదటి స్థానాన్ని పొందడం వల్ల ఈరోజు వార్తల్లోకి వచ్చింది. రెండవది ఏంటి అంటే సంజనారెడ్డి గారు అని రాశారు. సో సంజనారెడ్డి గారి విషయం ఇక్కడ ఏంటంటే ఈమె యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తూ ఉంది. ఈమె +2 చదువుతూ ఉంది. అక్కడ వీళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వెళ్ళడం వల్ల ఆమె భారతదేశం నుంచి తల్లిదండ్రులతో పాటు వలస వెళ్ళింది. ఈమె స్వస్థలం అనంతపురం జిల్లా. అంటే అనంతపురం జిల్లాకు చెందిన యువతి అమెరికాలో విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెన్షియల్ అవార్డుకి ఎంపికైంది. అక్కడ ప్రతి సంవత్సరం విద్యలో ప్రతిభ కనబరిచిన వారు ఆర్ట్స్, సైన్స్ మొదలైన రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి US ప్రెసిడెన్షియల్ అవార్డు ఇస్తారు. ఈ అవకాశం ఇప్పుడు ఎవరికి దొరికిందంటే ఈ యొక్క భారతదేశానికి చెందిన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన సంజనారెడ్డి గారికి లభించింది. ఈమె ఈ అవార్డును ప్రెసిడెంట్ గారి నుంచి స్వీకరిస్తుంది. ఒక ప్రత్యేక విమానంలో వారిని తీసుకొని వచ్చి అవార్డు అందజేయబడుతుందని చెప్పేసి పత్రికలలో రాయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారితో చర్చ కూడా జరుగుతాడ. ముఖ్యంగా విద్యారంగం పైన చర్చ జరిగే అవకాశం ఉంది అన్నది మనకు పత్రికల ద్వారా తెలుస్తూ ఉంది. తర్వాత మరొకటి ఏంటంటే ఇండస్ట్రీస్. చూడండి, మనం రోజువారీగా చర్చిస్తూనే ఉన్నాం. మన పాలన మీ సూచన అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సర కాలంలో ఈ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ సమీక్షిస్తున్న దాంట్లో నిన్న జరిగింది ఏంటంటే పరిశ్రమలపైన సమీక్ష జరిగింది. ఈ పరిశ్రమలపైన సమీక్ష జరుగుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలతో ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. అలా చేస్తూ ఈ సంవత్సరం పెట్టుకున్న టార్గెట్స్ మరొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ జరగాలి అని అంటే ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగా ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరం ప్రధానంగా ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్, రెండవది ఈ యొక్క కోస్టల్ ఏరియాలో ముఖ్యంగా ఏంటి ఈ ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేయాలని చెప్పాడు. భవిష్యత్తులో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుంది. కాబట్టి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి అనుగుణంగా మనం ఒక మెట్రో రైలును అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందగలిగిన కొన్ని నగరాలలో విశాఖపట్నం కూడా, వైజాగ్ కూడా ఒకటి అని చెప్పేసి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొంతకాలం క్రితం మనకు దీనిపైన అనేక అపోహలు వచ్చాయి. దేనిపైన అంటే ఈ యొక్క కియో అనేది వెళ్ళిపోతుంది, ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇక్కడ వెచ్చించి కొన్ని ఇబ్బందుల వల్ల వెళ్ళిపోతుంది అన్నదంతా కూడా తప్పు అని నిన్న కియో MD CEO గారు ఈయన కూన్ యూన్ షివ్ మాట్లాడుతూ మరొక 400 కోట్ల పెట్టుబడిని మేము ఇక్కడ పెడుతున్నట్లుగా, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించడంతో ఇంకా పారిశ్రామికంగా ఊపందుకుంటుందని చెప్పవచ్చు. మొన్నే మనం చూసాం శ్రీనిసిటీ అంటే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ 3 కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతున్నాయి అనేది మొన్న చూసాం. సో ఇవన్నీ మనం పరిశీలిస్తూ ఉంటే విద్య, వైద్యం, పరిశ్రమలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో బాగా అభివృద్ధి చెందుతున్నాయి అనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత
PMRFGI అని రాశాను, ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ గ్రాంటింగ్ ఇన్స్టిట్యూషన్ అని ఎవరికి ఇచ్చారు అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటాం. ఈ హోదా దీనికి దక్కింది. వీళ్ళు రీసెర్చ్ అంటే వివిధ పరిశోధనలు చేస్తున్న దాంట్లో చాలా చక్కటి ఫలితాలను రాబడుతున్నారు కాబట్టి ఆ హోదా ఈ విశ్వవిద్యాలయానికి లభ్యమైందని నిన్న యూనివర్సిటీ యొక్క వర్గాల ద్వారా తెలిసింది, పత్రికలలో వచ్చింది. లోకస్ అని రాశాం. ఇది ఏంటి అంటే రోజువారీగా మనం పత్రికలలో చూస్తూనే ఉన్నాం, మిడతల దండు అని రకరకాలుగా చెప్పారు. ఈ యొక్క మిడతలు అనేటివి ఎక్కడో సబ్ సహారన్ ఏరియాలో ఉండి ప్రారంభమై ఇలా వెస్ట్ ఏషియా, ఈస్ట్ సెంట్రల్ ఏషియా నుండి సౌత్ ఏషియాకి ఇట్లా వచ్చాయి. ఇప్పటికే చాలా దేశాలలో పంట పొలాలు నాశనం చేశాయి. అవి ఈనాడు భారతదేశంలో ప్రవేశించి ఉన్నాయి. ఆ ప్రవేశించిన వాటిలో ఆల్రెడీ మనకు ఎక్కడ ఈ యొక్క రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, ఈనాడు మనకు తెలంగాణలో కూడా ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నాయన్నది. సో వీటిని ఎదుర్కోవడం కోసం ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక పిలువబడుతుంది, మేనేజ్మెంట్ అనే ఒక ప్లాన్ పెట్టాలని, దీని ద్వారా మాత్రమే మనం దానిని నివారించగలం అన్నట్లే ఈరోజు ఒక సైనిక విధానం కూడా ఉండాలి. దానికి మామూలుగా ఏదో అది వచ్చింది మనం పిచికారీ చేసాం పంపించేసామని కాకుండా ఒక సైనిక విధానంలో వార్ ఫుడ్ ఫేజ్లో మాత్రమే ఎదుర్కొంటే తప్ప ఈ మిడతల నుంచి పంటలు రక్షించుకోలేం. అయితే ఉన్నంతలో ఒక అదృష్టమైన అంశం ఏమిటి అంటే ప్రస్తుతం భారతదేశంలో వేసవికాలం కావడమే కొంతవరకు పంట పొలాలకు నష్టం జరగాలి. రెండవది ప్రధానమైనది ఏంటంటే ఈ యొక్క జూన్ జూలైలో కనుక అంటే జూన్లో ఋతుపవనాలు ప్రారంభం అవుతాయి అంటున్నాం. సో ప్రతి సంవత్సరం లాగానే జూన్లో వర్షాలు ప్రారంభమై విత్తనాలు కనుక నాటితే జూలైలో కనుక ఈ మిడతలు ఈ ప్రాంతంలో తచ్చాడుతూ ఉన్నాయంటే మాత్రం స్మాష్, ప్రతి పంట పొలాన్ని కూడా ఇది నాశనం చేయవచ్చు. మరి పంట పొలాల నుంచి పిచికారీ చేసి రక్షించుకోవడం ఏడు నుంచి మిడతల నుంచి, సో అది పెస్టిసైడ్ కావచ్చు లేదా మనం జీవ ప్రక్రియ భాగంగా చేసిన వేప సంబంధించినవైనా కావచ్చు. ఈ రెండుతో పాటు మరొకటి కూడా ఉన్నది ఏంటంటే ఒక నిర్దేశిత ప్రాంతంలో ఒకే రకమైన యూనిఫామ్ పంట ఉంటేనే ఇవి ఎక్కువగా దాడి చేసే అవకాశం ఉంటుంది. సో యూనిఫామిటీ లేకుండా ఒకటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక ప్లాట్లో ఒక 1000, 2, 3,000 ఎకరాలు కనుక వరి కనుక ఉంటే వచ్చి అటాక్ చేయొచ్చు. కానీ ఇందులో ఒక 100 ఎకరాలు వరి, 100 ఎకరాలు వేరుశనగ, 100 ఎకరాలు ఇట్లా డిఫరెంట్ క్రాప్స్ కనుక ఉంటే అవకాశం తక్కువ అని చెప్పేసి ఈ యొక్క కొందరు అనుభవజ్ఞులు పత్రికలలో చెప్పడం మాత్రం జరిగింది. సరే, దాని గురించి మనం చూద్దాం. తర్వాత పట్టణ ప్రగతి అన్నాం. ఈ పట్టణ ప్రగతి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 1 నుంచి 8 మధ్య దాదాపు ఈ యొక్క వారం రోజుల పాటు తెలంగాణలోని పట్టణాలలో ఉన్న పనితీరు ప్రగతి గురించి చర్చించాలి. వారికి ఉన్న సమస్యలను మనం దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ పరిష్కార దిశగా చేసే కార్యక్రమాన్ని మనం ఏమన్నామంటే పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు. ఇది గ్రామాలలో కూడా చేపట్టాలని చెప్పేసి ఉన్నారు. అది కూడా జూన్ 1 నుంచి 8 మధ్య కాలంలో. అయితే మే 31 వరకు ఆ పోర్టల్లో, గ్రామ పోర్టల్లో ఏవైతే ఉన్నాయో అందులో తీసుకోవలసిన చర్యల గురించి, ఉన్న సమస్యల పరిష్కారానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలన్న దానిపైన పోర్టల్లో పొందుపరచవాలి, దాని అనుగుణంగానే చేయాలని చెప్పి చెప్పుకోవడం మాత్రం జరిగింది. తర్వాత యూనిసెఫ్ అని రాశారు. యూనిసెఫ్ ఏంటంటే భారతదేశంలోని కార్మికుల వ్యతిరేక సంఘం, అదేవిధంగా చైల్డ్ రైట్స్ కమిషన్స్, యూనిసెఫ్ వారు ఈ వలస కూలీలతో పాటు వలస కార్మికులకు సంబంధించిన బాలల సంరక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాయి. దాంట్లో యూనిసెఫ్ కూడా ఒక ఇంటర్వ్యూని అయ్యిందన్నది మాత్రం మనకు తెలుస్తామని. సో ఈ యొక్క యూనిసెఫ్ బాల కార్మికులపైన, కార్మికుల యొక్క పిల్లలైన బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించింది ఈ లాక్డౌన్స్ కాలంలో అనేది మనకు తెలిసింది. ఇక మనకు కరోనా వ్యాక్సిన్ అని చెప్పేసి ఒకటి రాశాం. ఈ కరోనా వ్యాక్సిన్ ఏంటంటే భారతదేశంలోనే ఈ సంవత్సరం లోపు వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారు అయిన ప్రొఫెసర్ కె విజయరాఘవన్ గారు చెప్పారు. వాస్తవంగా ఒక 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో $200 నుంచి $300 మిలియన్ కనుక ఖర్చు పెడితే తప్ప ఒక వ్యాక్సిన్ రూపొందించడం కొన్ని సందర్భాలలో కష్టం. అటువంటిది 1 సంవత్సరం లోపే ఇంత ధనాన్ని వెచ్చించి
మనం ప్రయత్నం చేస్తే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. దీనిపైన భారతదేశంలో ఒక 30 బృందాలు దేనిపైన వ్యాక్సిన్ తయారీపైన పనిచేస్తున్నాయి అన్నది ఈ సందర్భంగా మనకు తెలిసింది. అదే సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడైన వినోద్ పాల్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఈరోజు ఒక కోవిడ్ పైన పరీక్షలు చేయడానికి తయారు చేయబడిన కిట్లను 20 సంస్థలు రూపొందిస్తున్నాయని, ఈనాడు వాటి సామర్థ్యం 5 లక్షల కిట్లను ఒకరోజు రూపొందించే వరకు ఉందని చెప్పేసి చెప్తున్నాం. ఏది కిట్లు తయారు చేయడంలో. మరి మనకు సరిపోయినన్ని కిట్లు అయిన తర్వాతనే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నది మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఇదే కరోనా గురించి కనుక మనం మరికొన్ని అంశంగా కనుక చూస్తే ప్రధానంగా ఈనాడు భారతదేశంలో కార్యాలయాలలో ఎప్పుడైతే ప్రారంభమైనాయో అక్కడ కరోనా వ్యాప్తి చెందే అవకాశం పెరుగుతూ ఉంది అని చెప్పాం. అందుకే కార్యాలయంలో ఎవరు ఎదురెదురుగా కూర్చోవద్దు, సోషల్ డిస్టెన్స్ లేదా ఫిజికల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాంతోపాటు మరొకటి వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే లిఫ్ట్లు ఉపయోగించడం కంటే కాలినడకన పైకి వెళ్ళడం కానీ, భోజన సమయంలో కూడా అందరూ ఒకే ప్రదేశంలో గుమిగుడి ఉండకుండా దూరంగా కూర్చోవాలని ఇట్లా అనేక సూచనలు భారత ప్రభుత్వం అందజేసింది. అంటే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలలో కూడా తరచుగా మనం పని రీత్యా కలుసుకోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్టెన్స్, పరిశుభ్రత ఈ రెండు అనేది పాటించాలని చెప్పేసి కోరుకోవడం అనేది జరిగింది. తర్వాత మరొకటి ఏంటంటే లేబర్ అని రాశాం. ఈ యొక్క స్టాండర్డ్ లేబర్ లేదా వీళ్ళని ఏమన్నాం, ఒక ఎక్కడో ఏదో ఒక రాష్ట్రం నుంచి వచ్చి ఒక ప్రాంతంలో ఉపాధి కోసమై నివాసం ఉండి లాక్డౌన్ సందర్భంగా వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు గురై చివరికి వాళ్ళ స్వప్రాంతాలకు వెళ్ళడానికి సరైన సదుపాయాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నది చూసాం. దీనిపైన సుప్రీంకోర్టు ఒక సూచన చేస్తూ కేంద్రం మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తగు సౌకర్యాలు కల్పించాలని, ఏ ప్రాంతాలలో వాళ్ళకు ఆహార సదుపాయాలు కల్పించబడినవో పేర్కొనాలని, అదేవిధంగా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా కావాల్సిన సదుపాయాలను ఇవ్వాలని కోరింది. వారికి వారి ప్రాంతాలకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఇక మరొకటి ఏంటంటే హిందీ అని రాశాం. హిందీ ఏంటంటే హర్యానా ప్రభుత్వం లాంగ్వేజ్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ప్రకారం హర్యానాలో ఉన్న న్యాయ స్థానాలలో అఫీషియల్ లాంగ్వేజ్, సోలో అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని ఉపయోగించాలని చెప్తే దాన్ని అక్కడున్న న్యాయవాదులు చాలా తిరస్కరించారు. అదేవిధంగా వాళ్ళు చెప్పడం ఇది రాజ్యాంగ విరుద్ధం, మీరు ఇంగ్లీష్తో పాటు అదనంగా హిందీని కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్గా కలిగి ఉండడం తప్పు కాదు, కానీ అసలు హిందీ తప్ప వేరే లాంగ్వేజ్ని ఈ న్యాయస్థానాల్లో ఉపయోగించవద్దు అని పేర్కొనడం మాత్రం రాజ్యాంగ విరుద్ధమని కొందరు హైకోర్టు మరికొందరు సుప్రీంకోర్టులో కూడా దీనిపైన కేసు ఫైల్ చేశారు అన్నది ఉంది. సో ఇది హిందీ అన్న. ఆంకాంగ్ అనేది ఏంటి అంటే ఇటీవల తరచుగా వార్తల్లోకి రావడం. లాస్ట్ ఇయర్లో మనం చూసాం ఏంటి, ఇక్కడ హాంకాంగ్ ప్రజలు ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యతనివ్వాలి, వన్ చైనా పాలసీతోటి మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తిరగబడడం మొదలుపెట్టారు. చివరికి తిరిగి అది ఈ రోజుకి ఎక్కడి దాకా వచ్చిందంటే చైనా ప్రభుత్వం వీరిపైన నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేదాన్ని ప్రయోగించి వారిని ఈ యొక్క ఏదైనా హాంకాంగ్లో డెమోక్రటిక్ యాక్టివిటీ జరిగినా సపరేట్ చేయొచ్చు, వాళ్ళు విదేశ సహాయంతో ఏమైనా ఉద్యమం చేస్తున్నా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవచ్చు, చైనా ఆర్మీ తరచుగా అక్కడ జోక్యం చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ బిల్లును నిన్న నేషనల్ పీపుల్స్ పార్లమెంట్గా పిలువబడే చైనా పార్లమెంట్లో ఆమోదం పొందింది. ఒక సభ్యుడు చూడ్ అనేవారు మాత్రం ఆయన ప్రో డెమోక్రటిక్, ఆయన ఒక్కడు మాత్రమే దీన్ని వ్యతిరేకించాడు. ఆయన పార్లమెంటులోకి వచ్చేటప్పుడు ఈ యొక్క ఒక బాటిల్లో అంటే పాడైపోయిన మట్టి మొదలైన వాటిని తీసుకొచ్చి స్వచ్ఛమైన హాంకాంగ్ను ఈ విధంగా తయారు చేస్తుంది చైనా వచ్చేసి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి చైనాకి ఏంటి ప్రత్యేకత అన్నది కనుక చూస్తే, అంతర్జాతీయంగా వచ్చిన రెస్పాన్స్ ఈ రెండు కనుక చూస్తే, హాంకాంగ్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చైనాకు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన ఓపియం యుద్ధాలలో చైనా ఓడి
గెలిచిన బ్రిటన్కు హాంకాంగ్ అనేది వచ్చింది. ఈ హాంకాంగ్ను వాళ్ళు 99 సంవత్సరాలు లీజుకు తీసుకొని 1898లో లీజుకు తీసుకొని 99 సంవత్సరాలు కాగానే 1997లో చైనాకు తిరిగి ఇచ్చారు. ఇంతకాలం పాటు అది బ్రిటన్లో ఉన్నది. ఇది ఒక పారిశ్రామిక కంటే ముఖ్యంగా వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసి అసలు సౌత్ ఈస్ట్ ఏషియాలో సింగపూర్ లాగా ఒక అద్భుతమైన సిటీని నిర్మించి చాలా సౌకర్యవంతంగా చేసిన దాన్ని బ్రిటన్ వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పారు. సింపుల్ పాలసీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లోనే అప్పచెప్పారు. అప్పచెప్పిన నాటి ప్రకారం మాత్రం ఈ యొక్క చైనా వాళ్ళు తరచుగా జోక్యం చేసుకోకూడదు, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛ ఉండాలి, సూపర్విజన్ మాత్రమే చైనాకు ఉండాలని. అందుకనే ఈ యునైటెడ్ స్టేట్స్ కానీ మరికొన్ని యూరోపియన్ స్టేట్స్ కానీ 27 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు కానీ ఆస్ట్రేలియా వంటివి కానీ ఇవన్నీ కూడా హాంకాంగ్ కొన్ని స్పెషల్ స్టేటస్ని ఇచ్చుకున్నాయి. ఒక్కసారి ఇది చైనాలో కలిసిపోయింది కంప్లీట్గా అనేది నిన్న నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కలవగానే ఈ ఇందాక నేను చెప్పిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ మరియు ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆ స్టేటస్ ఇకపై ఇంకా హాంకాంగ్కు ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఒకటి. యుఎస్ బిల్ అన్నాం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించిన హౌస్, యుఎస్ హౌస్లో ఒక బిల్ నిన్న పాస్ అవ్వడం జరిగింది. దీని ఏంటంటే యుగీర్ బిల్, యుగోర్ బిల్ అన్నాం. చైనాలోని జియాంగ్ అని పిలువబడుతున్న ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రంలో ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. ఈ ముస్లింల పైన మరొక వర్గం వారు తరచుగా దాడి చేసి ముస్లింల యొక్క మానవ హక్కులను లేదా ఇక్కడున్న ప్రజల హక్కులను హరించేశారు. దీనికి భయపడి చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ శిబిరాలలో దాదాపు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది తలదాచుకుంటున్నారు. ఇది కంప్లీట్గా చైనా స్టేట్ ఫెయిల్యూర్. మరొకటి ఇక్కడ మానవ హక్కుల యొక్క ఉల్లంఘన జరిగిందని యునైటెడ్ స్టేట్స్ హౌస్ వాళ్ళు ఒక బిల్లును ఆమోదం తెలిపారు. ఆ బిల్లును ప్రవేశపెడితే 413 మంది బిల్లుకు ఆమోదంగాను ఒకరు వ్యతిరేకంగా వేశారు. ఇప్పుడు ఆ బిల్లు ప్రెసిడెంట్ గారి దగ్గరికి చేరింది. ఆయనను వీటో ఉపయోగించవచ్చు లేదా దానిపైన ఆయన సైన్ కూడా చేయవచ్చు. ఒకవేళ అది కనుక ఆమోదం చెందితే చైనా పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేదా శాంక్షన్స్, కొన్ని ఆంక్షల్ని ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విధించవచ్చు. అది హాంకాంగ్ అనే దానికి సంబంధించింది అన్నాం. ఇక ఎఫ్డిఐ అని రాశాం. ఎఫ్డిఐ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దేనికి సంబంధించింది అన్నది కనుక మనం చూస్తే 2019-20 సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలోకి $5,000 కోట్ల వచ్చాయని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా $5,000 కోట్ల వచ్చాయని చెప్పాం. ఇందులో ఎక్కువ శాతం ఏ రంగంలోకి వచ్చాయంటే సర్వీస్ సెక్టార్, రెండవది సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, మూడవది టెలికమ్యూనికేషన్, నాలుగవది వచ్చేసి ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ మొదలైన వాటిలో వచ్చాయి. మరి ఏ దేశం నుంచి ఎక్కువగా వచ్చాయి అన్నది కనుక చూస్తే సింగపూర్ నుంచి, మారిషస్ నుంచి 2, మూడవది నెదర్లాండ్ నుంచి, ఇట్లా వివిధ దేశాల నుంచి వచ్చాయి. సింగపూర్ కానీ మారిషస్ కానీ చాలా చిన్న దేశాలు, వాళ్ళ జీడిపి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మరి భారతదేశంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఏంటంటే అమెరికాకు సంబంధించిన వ్యాపార దిగ్గజాలు కానీ యూరోపియన్ యూనియన్ కానీ లేదా ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు కూడా మారిషస్ లేదా సింగపూర్లో ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం వలన మనకు ఎక్కువగా ఆ దేశాల నుంచి వచ్చినట్టుగా మనకు కనిపించింది. ఇక మొబైల్ అని చెప్పాం. భారతదేశంలో ఈనాడు సెల్ ఫోన్, మొబైల్ యొక్క వాడకం విపరీతంగా పెరిగింది. ఇప్పటికి 130 కోట్ల మంది దాదాపు గంట జనాభాని మనం అనుకుంటే ఇందులో ఇంకా 20 కోట్ల మంది దగ్గర సెల్ ఫోన్లు లేవట. ఆ 20 కోట్ల మందికి సెల్ ఫోన్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈనాడు జియో వచ్చిన తర్వాత భారతదేశంలో కూడా కొన్ని కంపెనీలే మినిగిపోయాయి. అందుకని ఆల్రెడీ మల్టీనేషనల్ కంపెనీలుగా చాలా సక్సెస్ఫుల్ అయిన, ఉదాహరణకు గూగుల్ సెర్చ్ ఇంజన్, గూగుల్ వాళ్ళు ఓడా ఐడియాలో 5% కొనుగోలు చేశారు. జియోలో మైక్రోసాఫ్ట్ వాళ్ళు, అదేవిధంగా జియోలో ఈ యొక్క ఎవరు మన ఈ దేశానికి చెందిన, సెంట్రల్ ఏషియాకి చెందిన వీళ్ళు అబుదాబి వాళ్ళు, వీళ్ళందరూ పెట్టుబడులు పెట్టి ఈ యొక్క భారతదేశంలో ఏదైతే ఉందో
ఫేస్బుక్ వాళ్ళు కానీ, గూగుల్ వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ, అబుదాబి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఈ భారతదేశ సెల్ కంపెనీలలో పెట్టుబడి మొబైల్ కంపెనీలలో పెట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవడం, లాభాలను అధికంగా పొందడానికి ఒక ప్రయత్నాన్ని చేశారు. ఇది ఒకటి. నెక్స్ట్ ఏమనుకున్నామంటే రాజనీతి. దేనికి ఈ రాజనీతి సంబంధించిందంటే, చాలా క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీకి చైర్మన్గా ఉండే అవకాశం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఉండే అవకాశం వచ్చిన ఈ సందర్భంగా 3 చాలా క్రిటికల్ కండిషన్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి, WHO ఉన్న కండిషన్లో ఒకటి ఏంటంటే తైవాన్ ఇష్యూ, రెండవది కోవిడ్ ఇష్యూ, మూడవది వచ్చేసి WHOలో సంస్కరణలు. ఈ యొక్క ముఖ్యంగా చాలా కాలం పాటు తైవాన్ WHOలో చేరడానికి అవకాశం లేకుండా చైనా అడ్డుకుంటూనే ఉండే. అయితే డొనాల్డ్ ట్రంప్ అనే మహనీయుడు అమెరికా అధ్యక్షుడు కానంత వరకు అమెరికన్ అధ్యక్షుల యొక్క వ్యవహార తీరు చైనాతోటి సాఫ్ట్ కార్నర్గానే ఉండే. కాబట్టి తైవాన్కు ఎప్పుడు కూడా మద్దతు పూర్తిగా రాలే. ఏనాడైతే డొనాల్డ్ ట్రంప్ అయి డైరెక్ట్గా చైనాతోటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడం మొదలుపెట్టిన తర్వాత చైనాకు చెక్ చెప్పాలి, లేదా చైనాకి ఏ రకంగా ఇరకాటంలో పెట్టడం కోసం వన్ నేషన్ లేదా వన్ చైనా పాలసీలో తైవాన్ కూడా వాళ్ళ భాగమే అంటారు వాళ్ళు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కూడా వాళ్ళు పేర్కొంటారు. ఇట్లా ఉన్నప్పుడు తైవాన్కు స్వతంత్రత ఉంది, WHOలో దానికి ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పేసి ఒక బిల్ సపోర్ట్ అనేది చేయడం మొదలుపెట్టారు. అంటే వాస్తవంగా తైవాన్ మీద ఉన్న ప్రేమ కంటే చైనాను ఇరకాటంలో పెట్టడమే. ఒక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే కాకుండా ఆస్ట్రేలియా వంటివి కూడా మద్దతు తెలిపాయి దానికి. ఈ సందర్భంలో మనం ప్రదర్శించాల్సిన పరిణతి ఏంటి అన్నదే ముఖ్యం. ఎందుకనంటే ఈ మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఏ దేశానికి కూడా చైనాతోటి భూ సరిహద్దు వివాదాలు కానీ సరిహద్దులు కానీ లేవు. ఒక్క భారతదేశానికి దాదాపు 3448 కిలోమీటర్ల ల్యాండ్ బార్డర్ అనేది మాత్రం చైనాతో ఉంది. సో దీన్ని మనం పరిరక్షించుకుంటూనే, ఇరు దేశాల సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటూనే ఈ యొక్క తైవాన్కు మనం మద్దతు తెలపవలసిన అవసరం కూడా ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ లేదు అనుకుంటే మనకు చైనాకు మధ్య సంబంధాలలో చాలా వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండవది ఏంటి అంటే, రెండవది నేను చెప్పాను కరోనా విషయం అని చెప్పేసి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నారు, ఈ యొక్క అమెరికన్స్ కానీ, ఆస్ట్రేలియా వారు కానీ, యూరోపియన్ స్టేట్స్ కానీ ఒకటే అనుమానాన్ని వెలబుచ్చాయి. ఇదంతా చైనాలోని వుహాన్లో ఉన్న వైరస్ ల్యాబ్ నుండే వచ్చింది. అది చైనా తయారు చేయబడి చైనా ద్వారా విడుదల చేసింది అన్నది ఈ యొక్క అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారి వాదన మొదటి నుంచి. అందుకే దాన్ని ఏమన్నాడు, చైనా వైరస్ అని చెప్తున్నాడు ఆయన ఓపెన్గా. కాబట్టి ఇప్పుడు చైనా పైన ఒత్తిడి తెచ్చి వుహాన్ ల్యాబ్ను మనం టెస్ట్ అంటే పరిశీలించడం కోసం టు అబ్జర్వ్ ఎవరు WHO వాళ్ళు వెళ్ళి చేయాలన్న దానికి అన్ని దేశాలు మద్దతు తెలిపాల్సి వచ్చింది. ఇది వ్యవహారం అంతా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరికంటే ఆ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ చైర్మన్గా భారత ఆరోగ్య శాఖ మంత్రి అయిన JP నడ్డా గారే పర్యవేక్షించాలి. సో ఇది చాలా క్రిటికల్. చైనాను ఒప్పియాలి, అదేవిధంగా అక్కడికి వెళ్ళాలి, పరిశీలన చేయాలి, దానికి సంబంధించిన చాలా క్లారిటీతో ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రపంచానికి అందజెప్పాలి. ఈ విషయంలో చైనా పైన ముందు నుంచే చైనా చెప్తుంది అసలు ఎవరికి పర్మిషన్ ఇవ్వమన్నది. క్రమంగా మెత్తబడ్డారు, ఈరోజు ఇవ్వడానికి కూడా దగ్గరికి వస్తున్నారు. తర్వాత మూడవది, ఒకటేమో తైవాన్ అన్నాం, రెండవది కరోనా అన్నాం, మూడవది వచ్చేసి సంస్కరణలు. ఏంటి అంటే WHO నిధుల కొరత కూడా ఉంది. అమెరికా వారు డాంబికానికి చాలా ఎక్కువగా చెప్పినా ఎప్పుడు సరిగా నిధులు ఇవ్వడం లేదు. అదేవిధంగా WTOకు అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ మొదలైనవన్నీ కూడా పెంచాల్సిన బాధ్యత అన్ని సభ్య దేశాలకు కూడా ఉంది. దీన్ని మనం చేసుకొని రావాలని చెప్పేసి పేర్కోవడమే ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.